వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. బుడిబుడి నడకలతో ముద్దు మాటలతో మన చుట్టూ తిరుగుతున్న చిన్నారులకు ఓ మంచి స్కూల్ ఎంచుకోవడం ఓ పెద్ద సమస్య. ఒక్కసారి స్కూల్లో జాయిన్ చేశామంటే +2 వరకు తిరిగి చూడకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. ఓ మంచి స్కూల్ ఎంచుకునేంత వరకు టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఇలాంటి టెన్షన్స్కు చెక్ పెడుతూ సిటీలో ఉన్న విద్యార్థులతో పాటు దూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా టెన్షన్ ఫ్రీ చేస్తూ రెసిడెన్షియల్ సౌకర్యంతో, పెద్ద క్యాంపస్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ కరిక్యులంతో, వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ గైడెన్స్తో మీ ముందుకు వస్తోంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్. HIRS స్కూల్ ప్రత్యేకతలు, అలాగే స్కూల్స్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో మనతో వివరించడానికి HIRS డైరెక్టర్ ప్రొఫెసర్ CH బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి HIRS విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు మరియు ఎలాంటి విద్యా బోధనను అందిస్తోందో తెలుసుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. HIRS, సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, చాలా స్కూల్స్ వస్తున్నాయి, చాలా కాంపిటీషన్ పెరిగిపోతుంది, కమర్షియల్గా ఆలోచించి పిల్లల్ని లాక్కునే స్కూల్స్ కూడా చాలా పెరిగిపోయింది. కానీ మరి HIRS ఎందుకు డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్షియేట్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి? జనరల్గా ఈ రోజులలో మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే చాలా స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మనం ఎటువంటి విద్యా వ్యవస్థలో మనం చదివిస్తున్నాం మన పిల్లల్ని అనే ఒక విషయాన్ని గమనించినట్లయితే టోటల్గా ఒకప్పుడు ఎలా ఉండేది విద్యా వ్యవస్థ, చదువులు ఎలా ఉండేది, ఈ రోజులు ఎలా ఉన్నాయి అనే ఒక దాన్ని మనం ఆలోచన చేస్తే కంప్లీట్గా ఒక రాంగ్ రూట్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ రాంగ్ రూట్ అనేది ఎలా తయారైందంటే ఒక మెకానిక్ లైఫ్లోకి మార్చడం జరుగుతుంది పిల్లల్ని. ఒక బైహార్ట్ సిస్టంలోకి టోటల్గా మనం ఇన్వాల్వ్ అయ్యి సిస్టమ్ నడుస్తూ ఉన్నది. సో ఇటువంటి సిస్టమ్ నుంచి, ఈ మెకానికల్ లైఫ్ నుంచి టోటల్గా మన పిల్లల్ని ఒక ఎన్విరాన్మెంట్, ఒక పక్కా ప్రణాళికాబద్ధమైన ఒక ఎన్విరాన్మెంట్లో ఒక విద్యార్థికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తూ చదివించాలనే ఒక ఉద్దేశంతో మేము ఒక విద్యా వ్యవస్థను స్థాపించడం జరిగింది. సో మా సంస్థలో మేము ఒక స్కూల్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి దాని మీద ఫోకస్ చేస్తూ ఒక విద్యనే కాకుండా విద్యతో పాటు ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక బాబు కానీ పాప కానీ ఇవ్వడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మరుగుపడిపోయిన ఈ దశలో వాటిని అన్నింటి వెలుగు తీస్తూ ఒక విద్యతో పాటు మనం ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా అపార్ట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్తో పాటు ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించడం జరిగింది. సో ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి నేను చాలా విద్యా సంస్థల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే అక్కడికి వచ్చే పిల్లలు ఆ ప్రొడక్షన్ ఎలా ఉందంటే టోటల్గా ఒక బైహార్ట్తో వస్తూ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ లేకుండా, ఒక ఫౌండేషన్ బేసిక్స్ ప్రాపర్గా లేకుండా, ఒక మార్క్స్ ఓరియంటెడ్ స్టడీస్లో వస్తూ ఆ విధంగా వచ్చి అక్కడ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫైనల్ ఉన్నత విద్య వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ పిల్లల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, నాణ్యత ప్రమాణాలు లేకుండా వస్తున్నారు. సో ఆ నాణ్యత ప్రమాణాలు ఏంటివి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు ఉండాలి, ఉన్నత విద్యా వ్యవస్థలో సక్సెస్ కావాలంటే, పాస్ పర్సెంట్ పెరగాలంటే, ప్లేస్మెంట్ గ్యారంటీ చదువులు కావాలంటే, దాంతోపాటు ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ని ఫిల్ చేస్తూ దాన్ని చేస్తూ మన సిస్టమ్ మన విద్యా వ్యవస్థలో నడుస్తుంది. సో అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఆ డిఫాల్ట్స్ ప్రకారం మీరు అంత హైయర్ ఎండ్ నుంచి లోయర్ ఎండ్కి వచ్చారు. అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు ప్రొఫెసర్గా వర్క్ చేశారు. ఇక్కడే కాదు, అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి, అంటే మెనీ కంట్రీస్లో మీరు వర్క్ చేశారు యాజ్ ఎ ప్రొఫెసర్. సో అందుకని అక్కడి నుంచి ఒక స్కూల్ నుంచి ఒక విద్యార్థిని అనేది ఒక కరెక్ట్ సిస్టమ్ మీద తీసుకెళ్లగలము అనే ఉద్దేశంతోనే మీరు HIRS స్థాపించడం జరిగిందంట. తప్పకుండా మేడం. ఓకే అండి. అయితే మనకి ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ గారు చంద్రగిరి నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. ఇక్కడ ఫ్యాకల్టీ ఎట్లా ఉందండి? డెఫినెట్ గా తెలియజేస్తారండి బాలరాజ్ గారు. సార్ నమస్కారం అండి. అయితే మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చినట్లయితే మేము చాలా వరకు దీని మీద ఒక మాకు దాని ప్రకారం సెలక్షన్ స్క్రీనింగ్ టెస్టింగ్ దాని ప్రకారం మేము ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వస్తే మేము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ వీటి మీద ఫోకస్ చేస్తూ ఒక ఉన్నతమైన ప్రమాణాలు ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీని తీసుకొని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్,
అన్ని భాషల మీద పట్టున్నటువంటి ఒక మంచి ప్రమాణాలు ఉన్నటువంటి ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. ఓకే అండి. ఇక మీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీరే అన్నారు స్పోర్ట్స్ స్కూల్ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్ అని. సో అసలు ఈ రెండింటిని మేనేజ్ చేయడం అనేది ఎంతవరకు మీకు పాసిబిలిటీ అండి? కరెక్ట్, ఈ రెండింటిని మేనేజ్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఈ రోజులో చూసినట్టే చాలా స్కూల్స్ కూడా గల్లీకో స్కూల్ చూస్తున్నాం. ఎక్కడ కూడా జస్ట్ ఒక నారో చిన్న అపార్ట్మెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ కట్టి అందులో విద్యను అందిస్తున్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. కాకపోతే దాని నుంచి బయటికి రావాలనే ఒక ఉద్దేశంతో మా దగ్గర ఎలాంటి ఫెసిలిటీ ఇస్తున్నాం, ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఎలా ఉండాలి, ఒక విశాలమైన ప్రదేశం కావాలి. అందుకే నేను మా స్కూలు స్థాపించడం కూడా సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ఒక విశాలమైన ప్రదేశంలో దాదాపు 25 ఎకరాల క్యాంపస్లో సువిశాలమైన ప్రదేశం, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఇది స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఒక స్కూలు, ఎందుకంటే ఈ దశలోనే ఒక పిల్లోడు ఎలా మార్చవచ్చు, మనం ఒక పిల్లోని బిహేవియర్ ఎలా మార్చవచ్చు, దాంతోపాటు ఒక యాటిట్యూడ్ని ఎలా మనం చేంజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా స్కూలింగ్ దశలోనే మనం చేంజెస్ తీసుకురావచ్చు. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏం చేయడానికి లేదు, టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయడానికి లేదు, సిలబస్లు కరికులం ఇవే చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి ఏది చేయాలన్నా కూడా ఈ దశలోనే చేయాలి, స్కూలింగ్లోనే చేయాలి. కాబట్టి స్కూలింగ్లో కావాల్సిన స్కిల్ సెట్ని ఇవ్వాలనే ఒక ఏకైక ఉద్దేశంతో మనం ఈ బోర్డింగ్ స్కూల్ స్థాపించడం జరిగింది. మా బోర్డింగ్ స్కూల్కి వస్తే కనుక రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వస్తే మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏసీ క్యాంపస్ ఇది. టోటల్గా బోర్డింగ్ వచ్చేసి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బెడ్స్తోని మినిమం 8 to 10 వీఆర్ ప్లానింగ్. ఆ సైజ్తో రూమ్స్తోని అటాచ్డ్ వాష్రూమ్స్తోని ఒక ఏసీ క్యాంపస్ ఇది. కంప్లీట్గా మన హోమ్లీ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ అవర్ క్యాంపస్. మీకు చాలా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. ఓకే సార్, ఫైన్. అంటే ఇప్పుడు మీరు రెసిడెన్షియల్ స్కూల్నే ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ అనగానే అదో పెద్ద రిస్క్. పిల్లలు అన్నప్పుడు చాలా చిన్న ఏజ్లో హోమ్ సిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ లేదు హెచ్ఐఆర్ఎస్లో అనేది మేము విన్నాం. సో అసలు అది కూడా ఎలా పాసిబిలిటీ అసలు? ఎగ్జాక్ట్లీ మా ట్యాగ్ లైన్, మేము మా దగ్గరకు వచ్చే పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఏం చెప్తామంటే, మా అబ్బాయి ఇంట్లో ఉంటాడా సార్, ఉండగలుగుతాడా, చదవగలుగుతాడా? ఎందుకంటే నవే డేస్ మాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది పిల్లలతోని. సో అటువంటి దశలో మేము ఏం చెప్తున్నామంటే, మా ట్యాగ్ లైన్ ఏంటంటే, జనరల్లీ హోమ్ సిక్ ఉంటుంది, బట్ నేనేమంటా అంటే మా దగ్గరికి వచ్చే తల్లిదండ్రులు లైక్ స్కూల్ సిక్ ఉంటుంది, ఇక్కడి నుంచి మీ ఇంటికి రాడు, బికాస్ అలాంటి ఫెసిలిటీస్ మేము ఇస్తున్నాం. బేసికలీ ఇంతకుముందు మీరు అడిగినట్లు స్పోర్ట్స్ని మ్యాక్సిమం కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్, ఇంకా లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ దగ్గరకు వస్తే మనం మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఇలాంటివి సెపరేట్ క్లాసెస్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి మనం తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లోడు ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరుగుతూ ఇలాంటి ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి పోవాలనే ఒక ఉద్దేశం లేకుండా ఇక్కడే చదువుకోవాలి, మంచి ఫెసిలిటీస్. ఈవెన్ ఇఫ్ యూ సీ మై క్లాస్ రూమ్స్ ఆల్సో, ఒక క్లాస్ రూమ్ సైజ్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మెనీ స్కూల్స్ ఆర్ దేర్ విత్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకునే స్కూల్స్లో, బట్ వెరీ నారో క్లాస్ రూమ్స్ ఉంటాయి. బట్ మా దగ్గరకు వచ్చేసరికి ఒక క్లాస్ రూమ్ సైజ్ వచ్చేసి 32x31 సైజ్తో ఉంటాయి. అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్. స్పేషియస్ క్లాస్ రూమ్ అంటే యూ హావ్ టు సీ ఇన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్. సో దట్ టు విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్సే ఉంటాయి మా దగ్గర. ఈచ్ క్లాస్ ఓన్లీ వి టేక్ 28 నెంబర్ ఓన్లీ, నాట్ మోర్ దాన్ 28కి ఎక్కువ తీసుకోవడానికి లేదు. బికాజ్ దానికి రీజన్ ఉంది. ఈచ్ అండ్ ఎవరి ఇండివిజువల్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి వాళ్ళ యొక్క ఎక్కడ వీక్ ఉన్నారు ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఫ్యాకల్టీ కూడా ఈజీ అవుతుంది ఒక ఉద్దేశంతో 28ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈచ్ క్లాస్కి. ఓకే సార్, లైక్ మీరు ఫ్యాకల్టీ గురించి మాట్లాడారు. అసలు ఫ్యాకల్టీని ఎలా తీసుకుంటారు? ఇక్కడ హెచ్ఐఆర్ఎస్లోనే ఇంటర్నేషనల్ అనేది ఉందన్నమాట. సో పిల్లలకి ఇంటర్నేషనల్ లెవెల్లో బోధిస్తున్నప్పుడు ఫ్యాకల్టీ కూడా ఆ లెవెల్లో ఉండాలి. సో హౌ యూ పికప్ ద ఫ్యాకల్టీ? సీ ఇట్ ఈస్ ఆల్ డన్ త్రూ సమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది. దోస్ ఫ్యాకల్టీ వర్క్డ్ ఇన్ ఇంటర్నేషనల్ యుఎస్లో కానీ సమ్ అదర్ కంట్రీస్, ఒమాన్, దుబాయ్, ఇటువంటి కంట్రీలో చేసినటువంటి కొంతమంది ఫ్యాకల్టీని త్రూ మై నెట్వర్క్, మాస్ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా పికప్ చేసుకోవడం, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, త్రూ అదర్ సోర్సెస్ ద్వారా వాళ్ళని పికప్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ 3 సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కెరియర్ ఆఫ్ ద స్టూడెంట్: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక్కడెక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. ఓకే సార్, లైక్ ఇంకా ఇంటర్నేషనల్ అనేది ఇందాక కూడా స్ట్రెస్ చేశాను, రైట్ నా మళ్ళీ అదే సౌండింగ్, ఎందుకంటే ఆ పేరు వినంగానే కమర్షియల్ అయిపోతున్నాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా. సో మీ హెచ్ఐఆర్ఎస్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది?
సి యాడింగ్ దిస్ ఇంటర్నేషనల్ అని ఒక వర్డ్ యాడ్ చేస్తూ చాలా స్కూల్స్ చాలా పెద్ద ఎత్తున ఫీజులని తీసుకోవడం జరుగుతుంది. రకరకాల డిఫరెంట్ వేస్లో దే ఆర్ కలెక్టింగ్ ద ఫీజ్. బట్ వన్స్ ఇట్స్ కమ్స్ టు అవర్ క్యాంపస్, మన స్కూల్ దగ్గరికి వస్తే వీఆర్ ఫెయిర్లీ ఫిక్స్ ద ప్రైసెస్. ఒక ఫీజు అనేది మీకు చాలా పెద్దగా అనిపించదు. ఇది ఒక ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యని అందుబాటు ఫీ స్ట్రక్చర్లో ఇవ్వాలని ఒక ఉద్దేశంతో టోటల్గా ఆల్ టుగెదర్ లైక్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, లైక్ లాండ్రీ కానీ, హాస్టల్ కానీ, బోర్డింగ్, ఏసీ క్యాంపస్ కానీ టోటల్ కూడా ఒక లిమిటెడ్ ఒక అందుబాటు ఫీ స్ట్రక్చర్లోనే ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర. ఓకే, చాలా కంపేర్ టు అదర్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా తక్కువ రేట్లో మేము ఇవ్వడం జరుగుతుంది. దట్ టు వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, మంచి నాణ్యతా ప్రమాణాలతో, మంచి బోర్డింగ్ ఫెసిలిటీస్తోని, ఏసీ బోర్డింగ్తోని, విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్తోని వీ గివ్ విత్ ద లిమిటెడ్ అందుబాటులో ఉన్న ఒక ప్యాకేజ్ని ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర. మనకి నెక్స్ట్ కాల్ మధుకర్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. మధుకర్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మధుకర్ గారు వినిపిస్తుందండి వాయిస్? ఓకేనండి, లైన్ కట్ అయింది. రైట్, ఇందాక ఫీజు గురించి మాట్లాడుతున్నాం. సో మరి మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ఏమైనా మీ స్కూల్లో పాసిబిలిటీ ఉందా సార్? తప్పకుండా అండి, మంచి క్వశ్చన్. ఎవరైతే మంచి టాలెంటెడ్తోని ఒక అలాంటి దశ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా వస్తే కనుక డెఫినెట్లీ దేర్ విల్ బి స్కాలర్షిప్ లాంటి ప్రోగ్రామ్ ఉన్నాయి మా దగ్గర, దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అసలు అయింది అడ్మిషన్ ప్రాసెస్. అసలు ప్రతి స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీద కానీ, వాళ్ళ టాలెంట్ మీద కానీ ప్రతి ఒక్కరు కూడా చూసి అడ్మిషన్స్ ఇస్తున్నారు. సో మీ దానిలో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అయితే మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా ఇంటర్నేషనల్ స్కూల్లో నవంబర్, డిసెంబర్లో ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో క్రీమ్ని తీసుకొని ఆ క్రీమ్నే ఒక మంచిగా మార్చడం జరుగుతుంది. కానీ మా స్కూల్ విషయాలకు వస్తే కనుక మేము జస్ట్ ఒక పర్సనల్ ఇంటర్వ్యూ, పేరెంట్స్తో పాటు పిల్లలు వస్తే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ జస్ట్ విల్ టెస్ట్ విత్ సమ్ ఓరల్ క్వశ్చన్స్తో టెస్ట్ చేసి, సో ఏ దశలో ఉన్నాడో, ఏ లెవెల్లో ఉన్నాడని ఒక దాన్ని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం వీ విల్ గివ్ ద అడ్మిషన్. ఇచ్చిన తర్వాత విల్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ద సేమ్ స్టూడెంట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 3-4 months అబ్జర్వ్ చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ని కూడా మనం బాగలేడని పక్క పెట్టేసి అది ఆ కాన్సెప్ట్ లేదు మా దగ్గర. సో విల్ టేక్ ద అడ్మిషన్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక పూర్ క్వాలిటీ విద్యార్థిని ఒక హై క్వాలిటీగా మార్చడమే మా ఉద్దేశం, మా స్పెషాలిటీ ఇన్ అవర్ క్యాంపస్. ప్రతి ఒక్కరు కూడా పూర్ అండ్ రిచ్ రెండు కూడా వేరు చేసి ఒక విద్యా విధానాన్ని అందిస్తున్న ఈ దశలో అటువంటి కాన్సెప్ట్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే అందరికి ఒకటే ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇస్తూ ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వీక్ ఉన్నారనుకోండి మ్యాథ్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, సమ్స్టల్ అప్లికేషన్స్లో కానీ, సో అటువంటి స్టూడెంట్ మీద మాకు, ఎందుకంటే ఇట్స్ రెసిడెన్షియల్ స్కూల్, సో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించిన ఉద్దేశం అది. ఎందుకంటే చాలా టైం దొరుకుతుంది, కావాల్సినంత టైం ఉంటుంది. ఈవినింగ్ దేర్ విల్ బి రెమెడియల్ క్లాసెస్ అని ఉంటాయి. సో రెమెడియల్ క్లాసెస్తోని మనం బాబు కనుక వీక్ ఉంటే డెఫినెట్లీ ఎక్కడ వీక్ ఉన్నాడో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో మనం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పికప్ చేసి అందరినీ ఈక్వల్గా ఒకటే ఎడ్యుకేషన్, ఒకే విధానం, ఒకే సిస్టమ్ చేయాలని ఒక ఉద్దేశం. ఓకే అండి, మనకి నెక్స్ట్ కాలర్ నిఖిల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నిఖిల్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నిఖిల్. యా సార్, ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్ గా మేము ఏంటి అంటే మా కజిన్ ఉన్నాడు, స్కూల్లో 8th class జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, యాక్చువల్లీ మామూలుగా ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ కి ఇంటర్నేషనల్ లో మీ స్టాండర్డ్ కి బేసిక్ గా ఏం డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి, అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటున్నాయా అని చెప్పి. ఓకే, తప్పకుండా నిఖిల్, తప్పకుండా. మన దగ్గర వచ్చేసి 2-3-4 ఫ్యాక్టర్స్ మనం డిఫరెన్షియేట్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. బికాస్ దెర్ ఆర్ మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా ఉన్నాయి. బట్ మన దగ్గర ఏంటి, ఎక్కడ వీఆర్ డిఫరింగ్ ఫ్రమ్ కంపేర్ టు అదర్ స్కూల్స్ అంటే, నెంబర్ 1 ఒక అత్యుత్తమైన ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఒక విద్యా విధానాన్ని మనం ఇవ్వడానికి మనం ప్రణాళికలు వేసుకుని ఉన్నాం. ఒకటి. రెండవది నాణ్యత విద్యా విధానం ఒకటి. అది ఎలా ఇవ్వాలనేది దెర్ ఈజ్ ఏ పర్టికులర్ దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. సెకండ్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ వేర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఈ స్పోర్ట్స్ అంటున్నాం. మేము ప్రతిసారి మేము స్పోర్ట్స్ అంటున్నాం బికాస్ అవర్ ట్యాగ్ లైన్ ఇట్ సెల్ఫ్ ఏ స్పోర్ట్స్ స్కూల్ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటేనే ఏ స్పోర్ట్స్ స్కూల్ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్. వీఆర్ బ్యాలెన్సింగ్ దిస్ టూ. ఒక విద్యతో పాటు స్పోర్ట్స్ను కూడా ఫోకస్ చేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది కనుమరుగైపోయినాయి ఈ రోజులలో.
ఎందుకంటే ఆ ప్లేస్ కూడా దొరకట్లేదు హైదరాబాద్లో. సో అట్లా కాకుండా మనం సిటీకి ఒక 25 కిలోమీటర్ దూరంలో పెద్ద క్యాంపస్లో ఒక 25 ఎకరాల క్యాంపస్లో స్థాపిస్తున్న ఉద్దేశం కూడా అదే. స్పోర్ట్స్ ఇవ్వాలి పిల్లలకి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడనేది నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను నేను. సో దట్ రెండోది ఒక విద్యతో పాటు రెండోది వేర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఫోకసింగ్ ఈ స్పోర్ట్స్. దానికి తగ్గట్టుగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మూడో విషయానికి వస్తే బోర్డింగ్లో కూడా మామూలుగా ఏదో బోర్డింగ్ ఇచ్చామని ఉద్దేశం కాకుండా పక్కా ఒక మంచి రెసిడెన్స్ బోర్డింగ్ ఒక డామ్స్ని క్రియేట్ చేయడం జరిగింది విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బెడ్స్తోని. సో దట్ ఈస్ మూడో ఫ్యాక్టర్ అవుతే. నాలుగోది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. సో ఇవన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే మనం ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ ఇస్ ఆఫ్ నో యూజ్ అంట నేను. సో దట్ కమ్యూనికేషన్ ఎలా, ఎందుకంటే మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు మన దగ్గరికి. సో వాళ్ళని ఎలా వీ హావ్ టు మేక్ దెమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఈ విషయాల మీద పక్కా మనం ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని ఈ పర్సనల్ డెవలప్మెంట్ ఒక లీడర్లుగా ఎలా ఎదగాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఇవ్వాలి పిల్లలకి అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో మనకి వేరే స్కూల్స్కి ఎక్కడ మనం డిఫర్ అవుతున్నామంటే, వన్ ఈజ్ ద అత్యుత్తమైన ప్రమాణాలతో కూడిన విద్యా విధానం విత్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. రెండోది వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ద స్పోర్ట్స్ ఆల్ ఫెసిలిటీస్ విత్ స్పెషల్ కోచెస్తో మనం కోచింగ్ ఇప్పిస్తున్నాం. మూడోది బోర్డింగ్ రెసిడెన్షియల్ విత్ వెరీ గుడ్ మెనూతోని మంచి న్యూట్రిషియస్ ఫుడ్ టేస్టీ ఫుడ్తో మనం ఇస్తున్నాం. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో దీస్ ఆర్ ద 4 pillars ఆఫ్ అవర్ స్కూల్ ఆన్ విచ్ వీఆర్ రన్నింగ్. వెరీ గుడ్ అండి. మనకి నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీధర్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మనది ఇక్కడ డే స్కాలర్ స్కూల్ కూడా ఉందా సార్? నో సార్, ఇట్స్ ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్ విత్ లిమిటెడ్ సీట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. రైట్, రెసిడెన్షియల్ అనగానే చాలా ఇంపార్టెంట్ థింగ్ మెనూ కూడా. యాక్చువల్లీ మీరు అన్నారు ఇందాక రూరల్ నుంచి రూరల్ ఏరియా నుంచి చాలా మంది వస్తున్నారండి. వాళ్ళకి ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టం. సో వాళ్ళందరికీ చాలా ఇష్టమైనటువంటి, లేకపోతే వాళ్ళకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేటటువంటి ఫుడ్ని మెనూని ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎలా అవన్నీ? దానికి ఒక ప్రత్యేకమైన మాకు అది ఉందండి. మేము కిచెన్కు వైపు వస్తే మనకి చాలా హైజీనిక్ కిచెన్ తయారు చేస్తాం జరిగింది. దానికి మనం చాలా ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఒక ఇంటర్నేషనల్ హోటల్ అండ్ స్కూల్లో పనిచేసిన చెఫ్ని తీసుకోవడం జరిగింది. ఈజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దట్ కిచెన్ అండ్ ఆల్. ఈ విల్ ప్రిపేర్ ద మెనూ. సో అవర్ మెనూ విల్ బి లైక్ జస్ట్ ఐ విల్ మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తాను మా మెనూ ఎలా ఉంటుంది అనేది. ఎర్లీ మార్నింగ్ వన్స్ యూ వేకప్ దేర్ విల్ బి యోగా జాగింగ్ అలాంటిది ఉంటుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దాని తర్వాత గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇస్తాము. దట్ ప్యూర్ మిల్క్ ఇస్తాము. ఏదో మిల్క్ ఇచ్చినామంటే మిల్క్ ఇచ్చిన అది కాకుండా ప్యూర్ మిల్క్, బికాస్ మా నియర్ బై స్కూల్ పక్కనే చాలా మంది ఫార్మర్స్ సప్లైంగ్ టు హైదరాబాద్ మిల్క్. సో వీఆర్ టేకింగ్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడనే ప్యూరిటీని తీసుకొని ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇస్తాం విత్ బూస్ట్ సంథింగ్. అండ్ సెకండ్ వచ్చేసి ఎవ్రీడే యాజ్ వీ ఈట్ ఇన్ అవర్ రెసిడెన్స్లో ఎలా తీసుకుంటే ఎవ్రీడే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ 10:30 అరౌండ్ ఫ్రూట్ సలాడ్ కానీ అదే ఫ్రూట్ జ్యూస్ కానీ ఇస్తున్నాం. అండ్ లైక్ మధ్యాహ్నం లంచ్ టైంలో ఎగ్జిక్యూటివ్ లంచ్ ఉంటుంది విత్ డిఫరెంట్ కర్రీస్. అండ్ 3:30 లైక్ స్నాక్స్ ఇస్తాం బిఫోర్ గేమ్స్. అండ్ దాని తర్వాత వచ్చేసి డిన్నర్. బిఫోర్ బెడ్ ఆల్సో వీఆర్ గివింగ్ మిల్క్ అగైన్. సో దిస్ ఇస్ ద మెనూ. అండ్ వేర్ లైక్ ఇంకో విషయం చెప్పదలుచుకున్నా నేను, స్పోర్ట్స్కి వస్తే వీఆర్ అగైన్ స్పీకింగ్ ఆన్ స్పోర్ట్స్ కదా. సో మార్నింగ్ కూడా వీఆర్ ప్లానింగ్ ఒక టైం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ఆల్సో వన్స్ దే వేకప్ దే ఇమీడియట్లీ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్. ఆ స్పోర్ట్స్ తర్వాత విల్ బి హ్యావింగ్ ద స్టడీ అవర్. సో అప్పుడేంటంటే దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ స్టడీ ఇన్ మై ఓన్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. అప్పుడే మనం ఏది కాన్సన్ట్రేట్ చేస్తున్నామో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. స్పోర్ట్స్ అయిన తర్వాత ఒక ఫ్రెష్ మైండ్తో కూర్చుంటే డెఫినెట్లీ మనం ఏం చదివినో అది మైండ్లో ఉంటుంది. సో దీని నుంచి మనం బట్టి విధానానికి బయటికి రావచ్చు. బై హార్ట్ సిస్టమ్ నుంచి బయటికి రావాలంటే ఒక స్పోర్ట్స్, ఒక సమ్ ఎక్సర్సైజ్ టు ద బాడీ, దెన్ సిట్ ఫర్ ద స్టడీ. డెఫినెట్లీ ద రిజల్ట్స్ విల్ కమ్ అవుట్. ఓకే, సబ్జెక్ట్ని తెలుసుకోవాలి, బట్టి పట్టడం అనేది వేస్ట్ అనేది మీ స్కూల్ కాన్సెప్ట్, రైట్? వెరీ సింపుల్. ఇంకోటి చెప్తాను, మేము నవేడేస్ ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ జస్ట్ ఈటింగ్ అండ్ వామిటింగ్ టైప్లో ఉంది. ఈట్ వితౌట్ డైజెస్టింగ్. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఈట్, డైజెస్ట్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్, గెట్ ద మార్క్స్. సో మార్క్స్ ఓరియంటెడ్ నుంచి, మార్క్ సెంట్రిక్ నుంచి నాలెడ్జ్ సెంట్రిక్ రావాలనే ఒక ఉద్దేశంతో మన దగ్గర సిస్టమ్ నడుస్తుంది. ఓకే సార్, చిన్న అడ్వైస్ సార్, మరి పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్, స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. తప్పకుండా అండి, మంచి క్వశ్చన్. నవేడేస్ చాలామంది పేరెంట్స్కి టైం దొరకలేదు బికాస్ దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ఓన్ జాబ్స్ అండ్ బిజినెస్. కాబట్టి సెలెక్షన్ అనేది అట్లా వెళ్ళి ఏదో ఒక స్కూల్లో పక్క వాళ్ళని అడిగి ఏదో వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
బట్ నేనేమంటే ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన 2-3 విషయాలు బిఫోర్ సెలెక్టింగ్ ద స్కూల్ ఫర్ యువర్ చైల్డ్. సెలెక్టింగ్ ద స్కూల్ అన్న నేను, సెలెక్టింగ్ యువర్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్ అంట నేను. సో ఫ్యూచర్ని సెలెక్ట్ చేసుకుని మీ బాబు కానీ పాప కానీ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్, యువర్ బాబు విల్ సక్సీడ్. వన్ ఈజ్ ఫ్యాకల్టీని చూడాలి, రిచ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని చూడాలి. చాలామంది చెప్తున్నారు పేపర్ యాడ్స్ ఇస్తున్నారు మాకు దగ్గర ఉన్నారని, బట్ యూ గో అండ్ సీ టెస్ట్ ఇట్ విత్ ద ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్తో టెస్ట్ చేసుకోవాలి. అదొకటి. ఫ్యాకల్టీ ఈజ్ మోర్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎనీ ఇన్స్టిట్యూషన్ అంట నేను. వితౌట్ ఫ్యాకల్టీ మీరు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బిల్డింగ్లు కట్టినా, స్పోర్ట్స్ ఇచ్చినా, ఇట్స్ ఆఫ్ నో యూస్. కాబట్టి మీరు ఆ ఫ్యాకల్టీస్ మెయిన్ కీ ఏరియా వేర్ వీ హవ్ టు కాన్సన్ట్రేట్ యాజ్ ఎ ఫాదర్ ఆర్ మదర్, అది చూసుకోవాలి. వన్. రెండో దానికి వస్తే ఫెసిలిటీస్ ఏమున్నాయి. ప్రైమరీ థింగ్ ఈజ్ ద ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ మెథడాలజీ. అది కూడా కాకుండా అప్లికేషన్ ఓరియంటెడ్గా టీచింగ్ విధానం ఎక్కడ ఉంది. బై హార్ట్ జస్ట్ ఈవెన్ ఫ్యాకల్టీ ఆల్సో వచ్చి డెలివరింగ్ ద వాట్ ద రెడ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. నో, ఒక అప్లికేషన్ ఓరియంటెడ్గా టీచింగ్ ఎక్కడ ఉంది, అట్లాంటిది ఒక స్కూల్ తీసుకొని అదొక పారామీటర్గా పెట్టుకొని. అండ్ సెకండ్ వచ్చి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇవ్వండి. దయచేసి అందరు పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా స్కూల్స్ ఈ ఫెసిలిటీస్ దొరకట్లేదు పిల్లలకి. కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి. స్పోర్ట్స్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఫెసిలిటీ నెక్స్ట్ బోర్డింగ్ ఇలాంటి ఎక్కడ ఉన్నాయో చూసుకొని అలాంటి స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది పిల్లలకి బంగారు భవిష్యత్తు నిజంగానే అందిస్తున్నారు ఎంతో మంచి మంచి ఫెసిలిటీస్తో. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎదిగే దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో HIRS మంచి మంచి ఫెసిలిటీస్తో వాళ్ళకి అందిస్తోంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇదేంటి వాళ్ళ కెరీర్ టైమ్స్. నమస్తే.